సార్ షర్మిల గారు జగన్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు సార్. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. అంటే జగన్‌కు సిగ్గు లేదు. ఆడవాళ్ళ ఉసిరి తగులుతుంది అని చెప్పేసి శాపనార్థాలు పెడుతుంది. అసలు ఎందుకు? ఏం జరిగింది? మరి ఏ కాంటెక్స్ట్‌లో షర్మిల గారు ట్వీట్ చేశారు సార్? నిన్న షర్మిల ఒక న్యూస్‌ని షేర్ చేసింది. ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చిన న్యూస్‌ని. ఆ న్యూస్‌ని షేర్ చేసి ఆ అమ్మాయి సిగ్గులేదా, నీకు సిగ్గులేదా జగన్ ఇలాగ సంబోధిస్తూ మొత్తం పెట్టింది. ఇప్పటికైనా మీరు సిగ్గుతో తలంచుకుంటారా? లేకపోతే సిగ్గు లేకుండానే తిరుగుతారా? ఇలాగా మాట్లాడింది. సో, దాంతోపాటు నీకు ఆడపిల్లల ఉసురు తగులుతుంది అని కూడా ఒక శాపనార్థాలు కూడా పెట్టింది. సో, ఏంటి ఆ న్యూస్ అన్నప్పుడు ఏలూరు జిల్లాలో మండపేట స్కూల్లో జరిగిన ఇది మే 15న జరిగింది అది యాక్చువల్గా. అంటే ఆమెకు కూడా లేటుగా అందినట్టుంది సమాచారం. మే 15న సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఒక 13 ఏళ్ల పాప, ఆ పాప 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. దానికి సంబంధించిన మార్క్ లిస్టు దేనికోసం వెళ్ళింది స్కూల్కి. తను వెళ్ళినప్పుడు ఎవరు లేరు, అక్కడ స్టాఫ్ కానీ ఎవరు లేరు. తిరిగి వద్దాం అనుకున్నప్పుడు అక్కడ 10th క్లాస్ అబ్బాయి చూశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని క్లాస్ రూమ్లోకి లాక్కెళ్ళి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. ఈ నలుగురు సెల్ ఫోన్లో వీడియోలు తీసి అక్కడతో సైలెంట్గా ఉన్నా ఇది బయటకు వచ్చేది కాదేమో. ఎందుకంటే అమ్మాయి వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పుండకపోవచ్చు, జరగండకపోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి ఆ ఫుటేజ్ని వాళ్ళ అమ్మ నాన్నకి పంపించి మాకు 2 లక్షలు ఇస్తే ఈ ఫుటేజ్ డిలీట్ చేస్తాం, లేకపోతే మేము సర్క్యులేట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు 2 లక్షలు వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ పూర్ పేరెంట్స్. దాంతో వాళ్ళు ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి తెలిసిన అంతా స్కూలు ఒకటే కాబట్టి ఆ స్కూల్ మేట్స్కి అందరికీ వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఫ్రెండ్స్ అంతా కూడా ఈ అమ్మాయికి ఫోన్ చేసి నీ వీడియో ఇలా వస్తుంది అని చెప్పారు. దాంతో వీళ్ళు ఇంకా ఇది ఇంక పరువు పోయింది, అందరికీ తెలిసిపోతుంది, ఏం చేయాలని వీళ్ళు ఏం చేశారంటే పేరెంట్స్ పోలీసులకు పోయి చెప్పారు. ఇదంతా జరగడానికి, అది జరిగింది 15 అయినా కూడా జరిగింది అరెస్ట్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది మొన్న 2 రోజుల ముందు. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు అత్యాచారం చేసిన అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ నలుగురిని కూడా గుర్తించి నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్కి పెట్టింది. సో ఇది సంఘటన. ఇది ఖచ్చితంగా షర్మిలని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె ఎక్కడో అమెరికాలో ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాటి మీద స్పందిస్తుంది. ఖచ్చితంగా చేయాలి. అయితే ఇక్కడ ఆమె స్పందించిన తీరే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే జగన్ సిగ్గు లేదు, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, ఈ తీర్పులు కాకుండా సంఘటన పట్ల ఆమె డిమాండ్స్ ఏంటి అనేది ప్రధానంగా ఉండాలి. అంటే వాళ్ళ మీద ఆల్రెడీ ఐపీసీ 375 రేప్ కేసు సెక్షన్ ఐపీసీ పెట్టారు. మిగతా వాళ్ళ మీద 354, తర్వాత 341, 101 అంటే ఇట్లాగా అబ్యూజ్ చేయడం, ఇట్లాంటి సెక్షన్లంతా వాళ్ళ మీద కూడా పెట్టారు. దాంతోపాటు పోక్సో కేసు కూడా పెట్టారు. పోక్సో అంటే సెక్సువల్ అఫెన్సెస్ సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెండర్స్, ఆ యాక్ట్ కింద కూడా వాళ్ళ మీద కేసు పెట్టారు. సో కోర్టు పెట్టారు. జైలు శిక్ష పడే విధంగా చూడాలి. ఇప్పుడు అది ప్రధానం. ఇదొక అంశం. రెండోది ప్రివెన్షన్, ఎలా దీన్ని అరికట్టాలి అది ఆమె చెప్పాలి. ఇలాంటి వాటిని ఎలా అరికట్టాలని చెప్పాలి. అది వదిలేసి ఇప్పుడు సిగ్గు లేదంటే జగన్ ఏం చేయాలి ఈ సంఘటనలో? యాక్చువల్గా ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ కూడా జగన్ది కాదు. పోనీ జగన్ బాధ్యత అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఫోన్ ఎక్కువ మాట్లాడుతుందని అమ్మాయిని తిడితే అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు వస్తే ఒక ర్యాపిడో కుర్రాడు చూసి ఒంటరిగా ఉందని అమ్మాయిని తీసుకెళ్ళి హోటల్లో రేప్ చేశాడు. ఆ అమ్మాయి కూడా మైనర్. మరి దీని మీద ఎందుకు స్పందించలేదు ఆమె? యాక్చువల్గా ఉమెన్ మీద క్రైమ్స్ తీసుకుంటే దేశంలోనే 3వ ప్లేస్లో తెలంగాణ ఉంది, 6వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది.
సో 1,00,000 మందికి తీసుకుంటే నెంబర్ 1 ప్లేస్ ఢిల్లీ. 1,00,000 మందికి 144 మంది మీద, 1,00,000 మహిళలు ఉంటే అందులో 144 మహిళల మీద క్రైమ్ జరిగింది ఢిల్లీలో. 2022 లెక్క నేను చెప్తున్నది, ఎన్సీఆర్బి లెక్క. హర్యానా సెకండ్ ప్లేసు 118 మంది మీద జరిగింది. తెలంగాణ 117 మంది మీద జరిగింది. ఆంధ్రప్రదేశ్ 96 మంది మీద జరిగింది. అంటే తెలంగాణ 3వ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. మరి తెలంగాణలో జరిగిన దాని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, మరి రేవంత్ రెడ్డిని కూడా సిగ్గులేదని అనొచ్చుగా. ఏమో రేవంత్ రెడ్డి కూడా ఆడవాళ్ళు ఉసిరిపోతుందని అనొచ్చు కదా, ఎందుకు అనట్లేదు? అంటే సెలెక్టివ్ రియాక్షన్ అంటారు దీన్ని. సెలెక్టివ్గా తనకి జగన్ అంటే కోపం ఉంది కాబట్టి సెలెక్టివ్గా రియాక్ట్ అవ్వడం, జగన్ని నిందించడానికి దీన్ని వాడుకోవడం అన్న ఇది క్లియర్గా కనిపిస్తుంది. అయితే జనరల్గా మనం ఈ కాంటెక్స్లో క్రైమ్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ మీద క్రైమ్స్ అనేవి గత కొంతకాలంగా ఖచ్చితంగా పెరుగుతున్నాయి. 2020లో 17,089 కేసులు ఉన్నాయి మహిళల మీద, మహిళలకు వ్యతిరేకంగా క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ 17,089 ఉంటే 2021లో 17,752, అంటే దాదాపు 700 కేసులు పెరిగాయి ఉమెన్ మీద. అదే 2022కి వచ్చేసరికి 25,503, అంటే దాదాపు 8,000 కేసులు పెరిగాయి. ఇది చాలా అలార్మింగ్ రేట్ అంటాం. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఇంకా ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మనకి. ఏదొచ్చినా అసలు ఎందుకు విమెన్ మీద క్రైమ్స్ పెరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా చూడాలి. అప్పటికి జగన్ ప్రభుత్వం కూడా కొంత ట్రై చేసింది, కొంత యాప్స్ తీసుకురావడం అట్లాంటివి చేసింది, కానీ సరిపోదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాని మీద ఏం చర్య తీసుకుంది? దేశవ్యాప్తంగా కూడా ఈ రేట్ ఇలాగే ఉంది, పెరుగుతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశవ్యాప్తంగా కూడా విమెన్ మీద ఎవరి ఇయర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి చేయాలి. అయితే ఓవరాల్ క్రైమ్స్కి సంబంధించి చూస్తే మాత్రం డేటా ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. 2021లో 2,22,119 కేసులు ఉంటే క్రైము, అదే 2022కి 1,95,284 ఉంది. అంటే 12% ఓవరాల్ క్రైమ్ రేట్ తగ్గింది. ఆ మేరకి అది అప్రిషియేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ ఎంతవరకు సీఎం బాధ్యత వహించాలి అనేది ఒక ఇది ఉండాలి. ప్రతి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా జరుగుతున్నాయి. అట్లని జరిగిన వాటిని ఎత్తి చూపాలి, దానికి ప్రివెంటివ్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆమె చెప్పాలి. తర్వాత క్రైమ్ జరిగినాక దీన్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇలాంటి వాటికి, ఎందుకంటే శిక్షలు సరిగ్గా పడితే కొంతవరకు దాని ప్రభావం కొంత పడవచ్చు. మనకు మామూలుగా నేను చాలాసార్లు చెప్తున్నా, ఇండియాలో ఏంటంటే క్రైమ్ దొరికిన వాళ్ళు తప్పించుకోవడం ఏదైతే కష్టం. ఖచ్చితంగా పోలీసులు దొరుకుతారు. దొరికిన తర్వాత మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టము ఇమ్మీడియట్గా శిక్షలు వేసేదానికి సరిగ్గా సరిపోవట్లేదు. ఎందుకంటే కోర్టుల్లో కేసులు విపరీతంగా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 5 కోట్ల కేసులు మన ఇండియాలో పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల త్వరగా వాళ్ళకి శిక్ష పడదు. రెండవది, పోలీసుల్ని వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. విక్టిమ్స్ స్ట్రాంగ్గా లేకపోతే శిక్షలు పడట్లేదు. ఎందుకంటే పోలీసులు వాళ్ళకున్న ప్రెజర్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళని కూడా మనం అనలేము. సో అందువల్ల వీటిని ముందుకు తీసుకెళ్ళడం, ప్రాపర్గా కేసుని కంపార్ట్మెంటల్ టైట్ అంటారు, అంటే ఒక టైట్ కేసుగా సాక్ష్యాలని, సాక్ష్యాధారాలని ఇవన్నీ పెట్టి శిక్ష పడేట్టుగా ఫాలోఅప్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ థింగ్. అది జరగట్లేదు. సో ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఇవేవి లేకుండా ఈమె రియాక్షన్ వల్ల ఏం జరుగుతుంది? నీ అక్కసు, మీ అన్న మీద నీ అక్కసు మాత్రం బయటకు వచ్చినట్టుంది తప్ప కాంక్రీట్గా దీని మీద స్పందించినట్టుగా లేదు. సో ఆయన పైగా లండన్లో కూర్చున్నాడు అంటుంది. నువ్వు కూడా అమెరికాలో కూర్చునే కదా రాసావు, నువ్వేమైనా ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నావా? లేదు కదా. కాబట్టి ఎప్పుడైనా స్పందించేటప్పుడు నీ పర్సనల్ అక్కస్ కనబడకుండా ఉండడం అనేది అవసరం.